కేంద్ర బడ్జెట్ లో తమ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఎంపీలు రాష్ట్రం కోసం పోరాడాలని అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీకి కేంద్రం సహకరించాలని, బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరగాలని చెప్పారు. బడ్జెట్ లో తెలంగాణకు నిధులు వచ్చేలా రాష్ట్ర బీజేపీ ఎంపీలు కృషి చేయాలన్నారు. బడ్జెట్ లో తెలంగాణ ఏం కావాలో ఎప్పటి నుంచో అడుగుతున్నామని చెప్పారు మంత్రి. తెలంగాణపై ప్రధాని మోడీకి చిన్న చూపు అని, రాష్ట్ర పుట్టుకనే ప్రధాని అవమానించారని విమర్శించారు. ఇక కేంద్రం నుంచి ఏమి అడగబోమని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారంగా మాట్లాడిందని, కానీ తాము కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి పథకాలు, నిధుల విషయం లోపల కేంద్రంపై ఆ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకి ఈసారి న్యాయం జరగాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తూ ఉన్నాం. గత 2 సార్ల ప్రజల నిరసనను, రాష్ట్ర ప్రభుత్వ నిరసనను మేము తెలియజెప్పడం జరిగింది. అయినా భారతీయ జనతా పార్టీ ఎటువంటి కూడా మార్పులు లేకుండా అదే వివక్షపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం, అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా రేపు జరిగే బడ్జెట్కు సంబంధించి, రేపు బడ్జెట్ అయితే ఇవ్వాలి అడగడంలే, దిస్ ఇస్ ద లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మేము గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని మొదలుకొంటే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖితపూర్వకంగా, అధికారికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ తెలంగాణ అంటేనే, తెలంగాణ ఏర్పాటు పట్లనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ₹1 కూడా నిధులు ఇవ్వడానికి, తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షపూరితంగా వ్యవహరించే విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేడు.